హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ట్రావెల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మేము స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఫ్రెండ్స్తో వెళ్ళాము. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడికి రావడానికి మనకు బస్ సౌకర్యం కూడా కలదు. మరియు కార్లో వచ్చిన వారికి మనకు కార్ పార్కింగ్ కోసం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా విశాలంగా పార్కింగ్ స్థలం ఉంది. ఈ స్వర్ణగిరి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని మానేపల్లి హిల్స్పై మానేపల్లి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో కట్టించారు. సో ఈ దేవాలయాన్ని 2018లో మొదలుపెట్టారు. 2024లో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. మార్చి 7, 2024 నాడు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి గారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చేశారు. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అలిపిరి మెట్లతో స్టార్ట్ చేస్తూ ఎలా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకుంటామో, అలానే ఇక్కడ కూడా మనకు మానేపల్లి కొండ క్రింది భాగం నుంచి మనకు 108 మెట్లను అరేంజ్ చేశారు. సో అక్కడి నుంచి మనం నడుస్తూ వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి బాలరూపంలో దర్శనమిస్తున్నారు. ఇది 25 అడుగుల ఏకశిలా రూపంలో ఉన్న ఒక రథం పైన మనకు నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు అక్కడ మనకు మొబైల్స్ అలో ఉండవు. సో మీరు మొబైల్ క్యారీ చేస్తే అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. దర్శనానికి కూడా మనకు టికెట్స్ ఉంటాయి. ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే 50 రూపీస్ దర్శనం మరియు 1000 రూపీస్ దర్శనం. సో 1000 రూపీస్ దర్శనంలో మనకు నలుగురిని ఆలోచిస్తారు. అక్కడ 1000 రూపీస్ దర్శనం స్పెషల్ దర్శనం. సో మనకు తక్కువ టైంలో దర్శనం అయిపోతుంది. సో ఇక్కడికి చాలామంది నైట్ రావడానికే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మనకి ఇక్కడ లైటింగ్తో టెంపుల్ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. సేమ్ మనకు తిరుపతిలో ఎలా ఫీల్ ఉంటుందో సేమ్ అలానే మనకు అనిపిస్తూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక మేము జలనారాయణ స్వామి దర్శనం కోసం వచ్చాము. ఇక్కడ మనకు సపరేట్గా టికెట్స్ అలా ఏమి ఉండవు, అండ్ మొబైల్స్ కూడా అలా ఉంటాయి కాబట్టి మేము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనకు జలనారాయణ స్వామి నాగపడగల మధ్య ఆనందంగా పడుకొని ప్రతి ఒక్క భక్తుడిని మనసారా దీవిస్తున్నట్టుగా పడుకొని ఉంటారు. అండ్ ఈ సన్నిధిలో మనకు 4 ప్రధాన గోపురాలు కనిపిస్తాయి: తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. సో ఆ గోపురాల మధ్యలో మనకు జలనారాయణ స్వామి దర్శనమిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్న లైటింగ్స్తో ఇంకా మనకు చాలా ఆనందదాయకంగా కనిపిస్తూ ఉంటాడు. సో ఈ విగ్రహాన్ని మనం నేపాల్లో ఉన్న జలనారాయణ స్వామి విగ్రహం సేమ్ అలానే మనకు రూపొందించారు. వీకెండ్ అవ్వడం వల్ల మనకు చాలా క్రౌడ్ వచ్చారు ఇక్కడికి. సో మీరు వీక్ డేస్లో అలా వెళ్తే క్రౌడ్ చాలా తక్కువగా ఉంటారు, అండ్ దర్శనం కూడా ఎక్కువ టైం అవ్వదు. సో స్వామి దర్శనం చేసుకొని మేము రిటర్న్ బయలుదేరాము ఇక్కడి నుంచి. సో మీరు కూడా ఈవినింగ్ అలా ఇక్కడికి చేరుకున్నట్టయితే లైటింగ్తో చాలా బాగా టెంపుల్ మనకు కనిపిస్తూ ఉంటుంది, అండ్ దర్శనం కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి దర్శనం తీసుకొని వారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.